హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేస్తే నా నుంచి వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అనుకుంటున్నారా? టుడే వచ్చేసి మా యానివర్సరీ అనమాట, సెకండ్ యానివర్సరీ. ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము. బట్ అంతకుముందు డే శారీ తీసుకుందామని చెప్పేసి షాపింగ్కి అయితే వెళ్ళాము. బట్ ఏంటంటే నేను సౌత్ ఇండియాలో చెక్ చేశాను, బట్ చెన్నైలో చూశాను, ఇంకా ఆర్కే కలెక్షన్లో చూశాను. బట్ నాకు ఏమీ ప్రాపర్గా ఏమి నచ్చలేదన్నమాట. ఇంకా తర్వాత మా ఇంటి ఓనర్ ఆంటీ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల హాస్పిటల్లో ఉంటే తనని కలిసి మాట్లాడి వచ్చేసరికల్లా మాకు అరౌండ్ 12 అయిందనమాట. ఇంకా మార్నింగ్ మా యానివర్సరీ డే రోజు నేను మార్నింగ్ 9 o'clock అయితే లేచాను. బట్ అప్పుడు లేచి కొంచెం ఇంట్లో వర్క్ అవన్నీ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. 11 ఆ టైంకి అయితే టెంపుల్కి వచ్చాము. బట్ ఏంటంటే ఆ రోజు సండే అయ్యేసరికల్లా టెంపుల్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. సరే దండం పెట్టుకొని వద్దామని చెప్పేసి అయితే వచ్చామన్నమాట ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ని. నాకైతే శివయ్య అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఒకే ఒక గాడ్ శివయ్య. ఇంకా తర్వాత కూడా శివుడు అంటేనే నాకు చాలా ఇష్టం. సరే అని చెప్పేసి ఇక్కడైతే నేనైతే ప్రే అయితే చేసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టమైన గాడ్ అనమాట. ఓకే, ఇంకా మీరు కూడా మాకైతే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సెకండ్ 2 years నిజంగా అసలు ఎలా గడిచిపోయా కూడా తెలియదు, అంత ఫాస్ట్గా అయితే గడిచిపోయాయి అనమాట. ఫస్ట్ యానివర్సరీ కూడా మంచిగానే చేసుకున్నాము. బట్ సెకండ్ యానివర్సరీ కొంచెం నేనైతే మెడిసిన్ యూజ్ చేస్తున్నాను. బట్ మెడిసిన్ యూజ్ చేస్తుంటే చేసుకుంటామో లేదో అన్నట్లు కొంచెం డీలేలో ఉన్నామన్నమాట. ఇంకా తర్వాత ఇంకా మెడిసిన్ నాకైతే అస్సలు పడలేదు. ఇంకా సరే అనేసి కొంచెం ఆ 2 days ముందే కొంచెం డ్రాప్ చేశాను. అందుకని చెప్పేసి కొంచెం ఇంకా ఆ రోజు కొంచెం బాగానే ఉందని చెప్పేసి ఇంకా చిన్నగా ఏదో సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాం అనమాట మార్నింగ్. అందుకని టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ అయితే మాకు కేపీహెచ్పిలోనే అనమాట, చాలా బాగుంటుంది. ఓకే, ఇంక ఇక్కడైతే చిన్నగా డెకరేషన్ చేసుకుందామని చెప్పేసి అయితే ఇక్కడైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. చూడండి, ఇంకా నేను మార్నింగ్ వేసుకున్న డ్రెస్ అయితే బాగుందా కమెంట్లో పింక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇక్కడైతే కింద పిల్లలు అనమాట, పిల్లలు, మా హస్బెండ్, ఇంకా మా అక్క వాళ్ళ బాబు సాత్విక్, ఇంకా వీళ్ళందరూ అయితే కొంచెం చిన్నగా డెకరేషన్ చేసుకుందాం అనుకున్నాం కదా, అదైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఈవినింగ్ అరౌండ్ 6కి అట్లా స్టార్ట్ చేశారు. ఇంకా ఏదో చిన్నగా మాకు వచ్చినంతలో ఏదో చిన్నగా సింపుల్గా అట్లా ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి సింపుల్గా అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. బట్ మా ఇంట్లో ఇప్పుడే అయితే రెడీ అయ్యాము. బట్ నేనైతే ఇలా అయితే రెడీ అయ్యాను. ఇదైతే నా మ్యారేజ్. బట్ ఈ హాఫ్ శారీ అయితే మా మ్యారేజ్ డేకి మా హస్బెండ్ అయితే తీసుకున్నాడు అనమాట నాకు. బట్ శారీ తీసుకున్నాడు, బట్ హాఫ్ శారీ కూడా మా హస్బెండ్ అయితే తీసుకున్నాడు. ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్లో పింక్ చేయండి. ఓకేనా? తర్వాత ఫస్ట్ టైం నేను ఈ హాఫ్ శారీ తీసుకున్నప్పుడు నాకు బాగుంటుందా లేదా అని కొంచెం కన్ఫ్యూజ్ ఉండే. నాకు వైట్ అంటే చాలా ఇష్టం. రేర్గా వైట్, పింక్ ఇవన్నీ ఈ కలర్స్ అంటే ఇష్టం అనమాట. బట్ నాకు ఆల్రెడీ నేను ఒక వైట్ నెట్ క్లాత్తో అయితే ఒక హాఫ్ శారీ స్టిచ్ చేయించుకున్నాను, ఎప్పుడు ఒక 4 years 5 years బ్యాక్. తర్వాత మళ్ళీ ఈ వైట్ హాఫ్ శారీ అయితే తీసుకున్నాను. చాలా చాలా బాగుంది. ఫస్ట్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో లుక్ అది ఇదని అనుకున్నాను, కానీ తర్వాత మొత్తం రెడీ అయిన తర్వాత చాలా చాలా నచ్చింది నాకు. చాలా అయితే బాగుంది. ఇప్పుడు ఇంకా హాఫ్ శారీ ట్రెండింగ్ అయితే నడుస్తుంది కదా ప్రజెంట్ అయితే. ఇంతకుముందు అయితే ప్రీవియస్ అయితే అసలు హాఫ్ శారీస్ అంటేనే ఎవరు వేసేవాళ్ళు కాదు. ఇప్పుడైతే హాఫ్ శారీ ట్రెండింగ్ అయితే బాగా నడుస్తుంది. ఓకే, ఇలా అయితే మేము డెకరేషన్ అయితే చేసుకున్నాము హ్యాపీ యానివర్సరీ అని. ఇంకా లవ్ అని ఒకటి వస్తుంది, బట్ లవ్ అని అది బట్ పేలిపోయింది అనమాట. చాలా బెలూన్స్ అయితే పేలిపోయాయి. ఇదైతే నిజంగా రీజనబుల్ అనమాట, 180కి ఇంత మంచిగా వచ్చాయి. ఓకే, ఇంకా ఇక్కడైతే పిల్లలు అంటేనే కేక్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. నిజంగా కింద పిల్లలైతే హడావుడి. యానివర్సరీ మాదైతే ఫుల్ హడావుడి వాళ్ళనమాట. ఓకే, ఇంకా కింద అక్క వాళ్ళు మేము అయితే కలిపి అయితే డిన్నర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాము. నేను యాక్చువల్లీ చెప్పాను కదా ఎవరిని పిలవాలి అని, అంటే హోప్స్ ఏమి లేవన్నమాట. చేసుకుంటామో లేదో అని హోప్ కూడా నాకు లేదు. కొంచెం ఈ మామూలుగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి కదా, మెడిసిన్ వాడుతున్నాను కదా,
కొంచెం చూద్దాంలే అన్నట్లు ఉన్నాము. ఇంకా సరే ఆ రోజు కొంచెం బాగానే ఉందని చెప్పి అక్క వాళ్ళని రమ్మంటే, బట్ ఆ అక్క కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అక్క రాలేదన్నమాట. ఇంకా తర్వాత సాత్విక్ అయితే వచ్చాడు. ఇంకా కింద అక్క వాళ్ళు ఇంకా సరే మనం సెలబ్రేట్ చేసుకుందాము, మేము కూడా ఒక డిష్ ప్రిపేర్ చేసుకొని వస్తాము అట్లా. ఇంకా మేము కూడా ఇంక ఇట్లా మటన్ బిర్యానీ అవి ప్రిపేర్ చేసుకొని అయితే మేము వాళ్ళు కంబైన్డ్గా చేసుకున్నాం అనమాట. ఇంకా వానర్ ఆంటీ కూడా లేదు, బట్ ఇంకా అందుకని ఆంటీ కూడా లేరు కదా, ఇంకా మేము వరకు అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. అంతే సింపుల్గా ఇలా అయితే కేక్ తెచ్చుకొని సెలబ్రేట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. అటు వెనక నుంచి పై కొట్టు అట్లా అంతే. ఓకే రైట్. కొట్టు కొట్టు అయిపోయింది. అయితే లేగా అయితే పోమే కదా. అంటే నీకు మళ్ళీ తడి అయిపోతుంది, అలా వదిలేస్తే అదే అయిపోతుంది. అసలు ఏముండదు, అది 2 నిమిషాలు అది పోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇక్కడైతే కొన్ని అయితే పిక్స్ అయితే దిగుతున్నాము. బట్ ఇంకా మేము వాళ్ళవి దిగుతున్నాము. మా హస్బెండ్కి మొత్తం ఫోకస్ మొత్తం టీవీ మీదే ఉండే, మా యానివర్సరీ మీద కూడా లేదనమాట. మొత్తం టీవీ మీద. టీవీలో అయితే మ్యాచ్ అయితే వస్తుంది, బట్ మేము కేక్ కట్ చేసింది కూడా మ్యాచ్ విన్ అయిన తర్వాత మ్యాచ్ సెలబ్రేషన్, అటు మా యానివర్సరీ సెలబ్రేషన్ అట్ ఏ టైం ఒకే టైంలో అయితే జరిగిందనమాట. మా హస్బెండ్కి అయితే ముందు అసలు ఆ టీవీ మీదే ఫోకస్, మొత్తం టీవీ మీదే. టీవీలో మ్యాచ్ వస్తుంది, మ్యాచ్ ఇంకా ఇదే ఫోకస్ అనమాట. ఓకే, ఇంక ఇక్కడ అక్క వాళ్ళు అయితే కూడా కొన్ని పిక్స్ అయితే దిగేసి కేక్ అలా అయితే పెడుతున్నారనమాట. ఓకే, మా యానివర్సరీ అయితే ఇలా అయితే జరిగింది. బట్ ఎలా జరిగింది ఏంటి అనేది కమెంట్లో అయితే పింక్ చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇట్లా అయితే జరిగింది. చిన్నగా అయినా బాగానే సెలబ్రేట్ చేసుకున్నాం అయితే మేము అనుకున్నాము. మాకు ఇలా సెలబ్రేట్ చేసుకుంటే చాలు ఇంకా. ఓకే, అంత పెద్దగా లేకపోయినా ఏదో చిన్నగా మెమరబుల్గా ఎప్పుడు గుర్తుండిపోవాలి అని చెప్పేసి అయితే ఇట్లా అయితే సెలబ్రేట్ చేసుకుంటే ప్రతి ఇయర్ మనకి మెమరబుల్గా గుర్తుంటుంది కదా, అందుకని చెప్పేసి. నువ్వు రైట్. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు నచ్చిందా? ఐ హోప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. బట్ మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇంకొంచెం మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది అన్నమాట వీడియో. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే నేను యాడ్ చేస్తాను, బట్ మేము దిగిన ఫొటోస్ అయితే ఎండింగ్లో అయితే యాడ్ చేస్తాను, చూసేయండి. బట్ నా హాఫ్ శారీ అయితే ఇది అన్నమాట. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ హోప్ వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ చాలా బాగుంది అని అయితే చాలా కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే ఇదే అండి. ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను.
బట్ షార్ట్స్ కూడా నేను ఎపిసోడ్స్ ట్రై చేస్తున్నాను. నా ఎపిసోడ్స్ కూడా చూస్తూ ఉండండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇదైతే జస్ట్ మామూలుగా అయితే తీసుకున్నాము. ఓకే, ఇంకా త్వరగా మాకు ఇంకా 3rd యానివర్సరీకి మాతో 3rd పర్సన్ జాయిన్ అయ్యేలాగా బ్లెస్ చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే ఫొటోస్ యాడ్ చేస్తాను, చూడండి. ఇంకా కొంచెం బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం, కానీ చెప్పాను కదా కుదరలేదు అని చెప్పేసి. ఓకే, ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడైతే మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ ఇవ్వమని చెప్తే మా హస్బెండ్ అసలు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నాడు అనమాట. ఓకే, ఇంకా ఫైనలీ అయితే ఇంక ఇది వీడియో అయితే అనమాట, ఫుల్ ఫోటో అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. మేము డిన్నర్ అవి చేసేసరికి 11:30, 12 అలా అయితే అయ్యిందనమాట. ఇది ఇలా సింపుల్గా అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. పిక్స్ ఈజ్ ద మెమరబుల్ కదా, అందుకని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. బట్ నాకు వేరే ఆలోచన ఉండే. బట్ మేము వెళ్ళి స్టూడియోలో ఒక పిక్ తీసుకుందాం చాలా రోజుల తర్వాత. మా పెళ్ళి తర్వాత మేమంటూ పర్సనల్గా ఒక పిక్ కూడా దిగలేదు. బట్ అలా అని అనుకున్నాను, బట్ కానీ కుదరలేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.